నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గంలోని యువతి యువకులకు 18 సంవత్సరాల పైబడిన వారు ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా డ్రైవింగ్లో శిక్షణ తీసుకోవచ్చని నాగర్ కర్నూలు శాసనసభ్యులు మల్లి జనార్దన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ యువతి యువకులకు చక్కటి అవకాశమని దీన్ని ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని కావాలి కాబట్టి మొట్టమొదట మా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి ఓన్లీ నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించిన ప్రజలకు మాత్రమే, యువకులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. నాగర్ కర్నూలు యువతి యువకులు అయిపోయిన తర్వాత మేము దాని గురించి ఆలోచిస్తాం, తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాం. ప్రస్తుతము అచ్చంపేట కానీ, కొండాపూర్ కానీ, కన్నకుంటకి ఎవరికి లేదు. ఓన్లీ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఏ గ్రామాన్ని సరే ఎవరైనా సరే 105 గ్రామాల నుంచి ఎవరు యువతి యువకులు వచ్చి పేరుగా తీసుకోవచ్చు. అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తులకు పర్సన్స్, ఆటో డ్రైవర్లు కానీ, కార్ డ్రైవర్లు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, టూ వీలర్ డ్రైవర్లు కానీ మన ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మీరందరూ కూడా లర్నింగ్ లైసెన్స్ తీసుకొని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని చక్కగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదం జరగకుండా సార్ యొక్క ఆయన యొక్క సభ్యులతో తోడ్పడుతున్నందుకు మీరందరూ రుణపడి ఉండాలి. సార్కి మీరందరూ కూడా రోడ్డు ప్రమాదం జరగకుండా, ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయదు, తాగి నడపొద్దు, డ్రంక్ డ్రైవ్ చేయదు, ఇలాంటివన్నీ చేయకుండా మంచి నడపాలని చెప్పి నేను కోరుతున్నాను. కర్నూలు నియోజకవర్గం సంబంధించిన నాయకులు హనుమంతరావు గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, కుర్మయ్య గారు, మార్కెట్ చైర్మన్ గారు, తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గారు, తర్వాత డిప్యూటీ శ్రీశైలం గారు, తర్వాత ఎంపీపీ గారు బాబురావు గారు, వైస్ చైర్మన్ గారు, తర్వాత బంగారయ్య గారు, తర్వాత ఈశ్వరెడ్డి గారు, తర్వాత ఈ కార్యకర్త తిరుపతి గోపి గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి మా నాయకులంతా అటెండ్ అయ్యారు. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ఎమ్మెల్యే మల్లిరెడ్డి గారు మాట్లాడి మన తర్వాత కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయాల్సి మనం చేస్తున్నాం. ఇది బాగాలేదా? ఇది బాగుందా? నాదే నేను మాట్లాడేది ఇది వినపడుతుందమ్మా? క్లియర్ వస్తుందా? ఓకే డన్. జై తెలంగాణ. తెలంగాణలో ఎంతమంది ఒకసారి కానీ ఏం వెనకపోవాల్సిన అవసరం లేదు. నేను ఎంత డబ్బు అయినా సరే ఆ కంప్యూటర్లు కానీ, ఫర్నిచర్ కానీ నేనే రేపు సాయంత్రం వరకే మీకు తప్పకుండా సమకూరుస్తా. ఎక్కువ లాభం వచ్చే విధంగా రోజు ఒక 150 మందికి లాభం వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి, సహకరించండి. ఎందుకంటే మాకు ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా మీరు ఇక్కడ ఉన్న జిల్లాధికారి ఉన్నప్పుడు ఒక 6,000 మంది 7,000 మందికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినట్టే గొప్పగా ఉంటుంది, మన పేరు గొప్పగా ఉంటుంది. కాబట్టి మీరు అధికారులుగా మీరు సహకరించండి. దీన్ని మేము పూర్తిగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని అందరికీ దీన్ని చివరి డేట్ అని ఏమి ఉండదు. చివరి ఆగస్టు మొత్తాన్ని 30 తారీఖు వరకు సరే ఆగస్టు 2 తారీఖు వరకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత పర్ డే 150, 125, 140 మందిని పిలిపించి వాళ్లకు టెస్టులు ఏర్పాటు చేసి ఎంబడే వాళ్ళకు లర్నింగ్ లైసెన్స్ ఏర్పాటు చేసి ఆ లర్నింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకు కొన్ని నియమ నిబంధనలు వచ్చే విధంగా మీతో మమేకమై మీతో మాట్లాడి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్లు ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ ఇవాళ మీరు మన కేటీఆర్ గారి బర్త్డే రోజు మన నాగర్ కర్నూలు యువతకు ఒక మంచి పనిగా నేను భావిస్తూ మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసే భాగస్వామ్యం నాకు కలగడం చాలా అదృష్టం. ఇట్లాంటి కార్యక్రమాలను నా చేతుల మీద చేయడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మండల నాయకులకు, వివిధ హోదాలు ఉన్నట్టు మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.